మనం ఒక నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఆడ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా సీనియర్ పొలిటికల్ లీడర్లు పొలిటికల్గా మేము ఎక్స్ప్రెస్ చేయొచ్చు మా ఒక్క ఆవేదన ఏమని. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది కరెక్ట్, వాళ్ళ అభిప్రాయం. మేము ఎక్కడ వద్దని చెప్పట్లా, ఇవ్వద్దని చెప్పట్లా. మీ అభిప్రాయం బాగుంది. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, మాకు మనసులో మాట ఏంటి సార్. ప్రజారాజ్య పార్టీ 2009 15 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. ఒక కోట్లాది మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి. ఏ డిప్యూటీ సీఎంకి వెళ్ళినంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంత చరిష్మా, ఇంత సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఉంటుంది, కానీ లేదండి. మేము ఎక్కడ కూడా బహిరంగ చెప్పలే. ఎక్కడ కూడా మేము ఏమైనా నలుగురిలో మాట్లాడతామే తప్ప పబ్లిక్ మీటింగ్లో వచ్చి మేము ముఖ్యమంత్రి గఫూర్ గారు అంటున్నారు, ఎవరో చెప్పారని బీజేపీ వాళ్ళు ఎవరో మాట్లాడుతూ చెప్పారు. ఎక్కడో వినికిడి అదే ఎవరో అన్నారు. ఇట్లాంటివి ఉంటాయి. మీటింగ్లో మైక్ ఎత్తుకొని కళ్యాణ్ గారి ముందరో లేకపోతే చంద్రబాబు గారి ముందరో మైక్ ఎత్తుకొని మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పలేదు. తప్పేం లేదు, అనుకున్నా తప్పేం లేదు. మనసులో మాట, మా మనసులో మాట మేము చెప్పాం అంతే. దాంతోపాటు ఏం చెప్పాను, మాకు చంద్రబాబు గారు మెగా బ్రదర్లో నలుగురు. నువ్వు ఇదో విచిత్రమైన మాట చెప్పేవేంటిది? అవును, తప్పేమో సార్. ఇప్పుడు పర్మిషన్ తీసుకునే చెప్పావా? పర్మిషన్ గురించి కాదు సార్, దీంట్లో పర్మిషన్ మెగా ఫ్యామిలీ పర్మిషన్ ఉండాలిగా. మెగా ఫ్యామిలీ మేము కూడా మెగా ఫ్యామిలీ అట్టయితే 25 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబంతో కాదండి. అంటే అన్నదమ్ముల ముగ్గురిని అంటాం కదా, అందుకని అంటున్నా. దానికి ఒక విషయం చెప్తా సార్ మీకు. ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళు ప్రేమించే వ్యక్తులందరూ మెగా ఫ్యామిలీ మెంబర్లు చూస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు అన్న అని పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను వినలేదు ఎప్పుడు. ఏం సార్ అంటారు, అన్నా కూడా పెద్దవాళ్ళే, చాలా వయసు తండ్రి వయసు తప్పు లేదు. నారా లోకేష్ గారు కూడా కళ్యాణ్ గారు అన్నయ్య పిలిచారు, నేను చూసా. అవును, పవన్ అన్న అంటాడు కదా, అన్న పవన్ అన్న అంటాడు. వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది. మేము ఇప్పుడు కూడా నేను కూడా అదే అంటున్నా. నువ్వు మెగా బ్రదర్స్ అని చిరంజీవి గారు లేకపోతే నాగబాబు గారు, కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మెగా బ్రదర్స్ అంటే చంద్రబాబు గారు అన్న. ఎందుకంటే అదే నువ్వు చంద్రబాబు గారు అన్నావు. అదే ఇప్పుడు లోకేష్ గారు అంటే అసలు ఏజ్ పరంగా బ్రదర్స్ ఏజ్ అందరికన్నా పెద్ద నడుచు. ఎందుకంటే వయసులో ఉన్నా కూడా ఈ రోజు ఏం సలహాలు తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు 7 నెలలుగా చంద్రబాబుతో గడుపుతున్నారు ఎక్కువ. చిరంజీవి గారితో పోవడంలా మొత్తము మంగళగిరి ఆడ చంద్రబాబు గారి ఇంటికి ఉండవల్లిలో మొత్తం ఏమున్నా కూడా వెళ్ళి కలవడం, అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి ఇద్దరు అదే పనిలో ఉన్నారు. ఇద్దరు వేరే పని పెట్టుకోలే. అభివృద్ధి నిధులు, రాష్ట్రం అభివృద్ధి నిధులు, ఈ పనిలో ఉన్నప్పుడు ఆయన అన్నయ్యగా ఉన్నప్పుడు ఆయన కూడా మా కుటుంబంలో సభ్యుడే. కాబట్టి దయచేసి చిచ్చు పెట్టకండి కొంతమంది అనే భావనతో నేను ఓపెన్గా మాట్లాడా. అది వైసీపీ నాయకులు గేమ్ రూపంలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను చూసా ట్విట్టర్ నిన్న మొన్న 30,000 అకౌంట్లు ఉంది వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియాలో, ఫేక్ అకౌంట్లు. ఇప్పుడు తగ్గినాయి. ఒకప్పుడు 80,000 ఉంది, ఇప్పుడు 30,000 వచ్చారు. జీతాలు ఇవ్వట్లే కదా, వెళ్ళిపోయారులే. పేటీఎం బ్యాచ్ సగం వెళ్ళిపోయి, సగం ఉంది. ఆ పేటీఎం బ్యాచ్ వాళ్ళు సోషల్ మీడియాలో భారీగా పెట్టడం, ఇదే గొడవలు, అది ఇది జరిగింది. ఇంటర్నల్ గా మనకు వదిలేదు, ఇంటర్నల్ జరిగిన అవన్నీ అర్థం పెడితే పర్లేదన్న. వేరే విధంగా జనసేనలో చీలికలు వచ్చేసినాయి, పవన్ కళ్యాణ్ గారిని ఇలా చేయాలని చూస్తున్నారు, లోకేష్ గారితో ఇవన్నీ ప్రయత్నాలు భాగంగా అర్థం చేసుకుని ఓకే. తెలియని వాళ్ళకు ఏదో బాధేస్తుంది. ఆ బాధను అర్థం చేసుకునే ఈరోజు ముందుకు స్టేట్మెంట్ ఇవ్వడం కారణం కూడా అంతే. దీనిలో ఎవరు ప్రోత్సాహం లేదు, ఎవరి బలవంతం లేదు, ఎవరు పెట్టి తోయలేదు. నా నేను యాజ్ ఏ పార్టీ మెంబర్ని, నా ఒపీనియన్ ఇది. పవన్ కళ్యాణ్ గారు సీఎం వచ్చే కోరిక ఉంది కాబట్టి చెప్పాను. మనసులో ఉన్న మాటను చెప్పినాం, మీరు చెప్పారు, నేను చెప్పాలి అని ఉద్దేశం. బట్ అట్ టైం ఇంకో మాట ఉంది దీంట్లో. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ మాట. మాకైతే అంటే మేము ఎన్నికల ముందు ఎలక్షన్ పని చేస్తాం అందరం కూడా. ఎలక్షన్ ముందు ఏదైతే కమిట్మెంట్తో